The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఏవో పార్టీలకు సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా నాకైతే పెద్ద మనిషి లెక్కనే అనిపిస్తారు. ఆయన అట్లనే చెప్పాలి అనాలిసిస్ కూడా అని నా కోరిక, యాజ్ వెల్ యాజ్ వ్యూవర్స్ కూడా అట్లనే చూడాలని కోరుతూ పరిచయం చేస్తున్నాను రాజయ్య యాదవ్ని. నమస్తే సార్, బాగున్నారా? మీరు బీజేపీ నుంచి రిప్రజెంట్ చేసిన సార్, నాకైతే కరెక్ట్గా మా బీజేపీ అన్న పొరపాటు చేస్తే కూడా మాట్లాడతావు కాబట్టి సో నన్ను అతీతంగా చూడవచ్చు, ఎస్ సార్, నన్ను అనాలిసిస్ట్గానే చూడవచ్చు. ఎస్ సార్, కరెక్ట్. నాకు ఇప్పుడు ఎందుకమ్మా, ఇంకా నాకు ఇప్పుడు ఎందుకు అది సార్? రైట్ సార్, ఫస్ట్ మొదలు పెట్టాల్సింది ఏమనుకున్నా అంటే, మీరైతే ఈ సామెతకు కరెక్ట్ మీనింగ్ చెప్తారు అనిపించింది సార్. చూసిరు కదా, 3-4 రోజుల నుంచి కూడా మొత్తం రాజకీయం అంతా దాని చుట్టే తిరుగుతుంది. కంచం మంచం పొత్తు, అసలు ఈ సామెతకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంది సార్? అసలు ఏడ వాడాలా, ఏడ వాడకూడదు ఆ సామెత అని చెప్పండి. కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఒకటి ఉన్నది సామెత తెలంగాణలో. అది వివాహ సమయాలలో వాడతారు. మా దాంట్లో 12 సబ్ క్యాస్ట్లు ఉంటాయి యాదవులలో, 42 కూడా 12 సబ్ క్యాస్ట్లు పోను, 42 సబ్ క్యాస్ట్లు మాయే. ఇప్పుడు కురుం వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. కురుం వాళ్ళు మేము ఒక కంచంలో తింటాం. ఓకే, మా ఇళ్ళల్లో ప్రత్యేకంగా ఇస్తరాకులు అన్నం పెట్టాం. ఓకే, మా సొంత పల్లెంలో తినేటువంటి ఆనవాయితీ. యాదవుల ఇళ్ళల్లో సొంత కంచంలో తినే ఆనవాయితీ. ఓకే, మా ఇంటికి చుట్టం వస్తాడు, మా మామ వస్తాడు, మా బామరిది వస్తాడు, బావ వస్తాడు, వీళ్ళందరూ కూడా మా కంచంలో తినాలి. అంటే మేము తినే కంచాలు ఉంటాయి కదా, 4, 5, 10 ఉంటాయి ఇల్లును బట్టి, అదే కంచంలో తింటారు. ఓకే, కురుం వాళ్ళు కూడా మా కంచంలో తింటారు. మా ఊళ్ళు కత్తిరిస్తారు వాళ్ళు, మా ఊరిని కత్తిరిస్తారు. కురుమోళ్ళు ఊళ్ళు కత్తిరిస్తారు. వాళ్ళకు మాకు కంచం పొత్తు ఉన్నది. కానీ మంచం పొత్తు అంటే వాళ్ళ మధ్య మా మధ్య వియ్యం ఇచ్చుకోము అస్సలు ఇచ్చుకో. ఇప్పటికి కూడా ఇప్పటికి ఉన్నది. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో చదువుకున్న పిల్లలు ఎదిగింది కాబట్టి, మాకు చదువుకున్న సంబంధాలు దొరుకుతలేవు కాబట్టి విధి లేని పరిస్థితులలో ఇచ్చుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు మమ్మల్ని ఆడబిడ్డలాగానే చూస్తారు. మాకు ఏదైనా తప్పు అవుతుందో ఏమన్నా భయభ్రాంతులనే ఉంటారు. మా దాంట్లో 12 సబ్ క్యాస్టులు కదా, ఈ 12 సబ్ క్యాస్టులలో కూడా మంచం పొత్తు ఉన్నది, కానీ మంచం పొత్తు లేదు. ఓకే, కానీ విధి లేని పరిస్థితులలో ఇప్పుడు మేము వియ్యాలు కూడా ఇచ్చుకుంటాను. ఇప్పుడు నా బిడ్డను పాకనాటి వాళ్ళ ఇంటికి ఇచ్చినాం. పాకనాటి వాళ్ళకు మాకు సంబంధాలు లేకుండే ఇదివరకు. కానీ నా బిడ్డ ఇంజనీర్ చదువుకున్నది. నాకు ఇంజనీర్ ఆనాడు 25 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద, 26 ఏళ్ళ కింద నాకు చదువుకున్నోడు ఇంజనీర్ దొరకలే. నేను పాకనాటి వాళ్ళ ఇంటికి ఇచ్చిన. అది సిస్టమ్. దాన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు వాడం. ప్రతిదానికి సామెతగా వాడం మనం. ఓన్లీ వియ్యం, కయ్యం ఇటువంటి కాడనే వాడతాం. కయ్యం అనేది పంచాయతీ, వియ్యం అనేది ఇచ్చిపుచ్చుకున్నాడు, కంచం అనేది అన్నం తినడు, మంచం పొత్తు అనేది వియ్యం ఇచ్చుకుంటే ఖచ్చితంగా ఆడపిల్లలను వియ్యం ఇచ్చుకుంటే వాని మంచం మీదకే పోవాలి కదా, మూవని మంచం మీద. దాని పేరు అంటారు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు చదువుకున్నామనో, లేకపోతే శాస్త్రం వస్తుందనో, లేకపోతే ఉపన్యాసంలో ఇచ్చుకున్న తను వీల్లేదు. దాన్ని పవిత్రంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇప్పుడు అదే కదా మిస్టేక్ అయింది, ఇప్పుడు అదే కదా రచ్చ జరుగుతోంది, కరెక్టే అంటారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అలా వచ్చి దాడి చేసుడు కరెక్ట్ అన్నట ఇప్పుడు? మరిగా నిరసన ఎప్పుడు కరెక్టా? నిరసన తెలిపాలి, దాడి ఎందుకు చేయాలి? నిరసన చెప్పే అధికారం ఎవరికైనా ఉన్నది. దాడి చేసే అధికారం ఏమనుకున్నది? చట్టాన్ని ఎందుకు చేతిలో తీసుకుంటారు? చట్టం మీది కాదు కదా. మాట్లాడిన సందర్భం ఏంటిది, మాట్లాడుతూ లేవలు, దీన్ని బట్టి కూడా ఉంటుంది కదా.
ఇప్పుడు నేను గొల్లోళ్ళ గురించి మాట్లాడుతానమ్మా, నాకు హక్కు ఉన్నది. బీసీల గురించి మాట్లాడతా, నాకు హక్కు ఉన్నది. మాకు సపోర్ట్గా రెడ్లు మాట్లాడచ్చు, రావులు మాట్లాడచ్చు, అందరు మాట్లాడచ్చు. కానీ మేమే ప్రధాన భూమిక పోషిస్తామని అద్దు కదా. మాకు సపోర్ట్గా మాట్లాడండి. బీసీలను ఇంకెన్ని రోజులు అనగదొక్కుతామా, బీసీలకు మనం అవకాశం ఇవ్వాలి కదనే అని మాట్లాడాలి. ఆ బీసీలకు అధికారం ఇవ్వాలే, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేనే ముందటుండి తెత్తా అనే అధికారం మీకు లేదు. మీ దాంట్లో ఏమన్నా మీ పార్టీలో ఎవరన్నా ఉంటే వాడిని ముందట పెట్టి కొట్లాడుండి, బయట పక్కకు మీరు సపోర్ట్ ఉండని. అది కూడా మీరే సొమ్ము చేసుకుంటారంటే కరెక్ట్ కాదు. దానికి కూడా హీరోయిజం మాకే రావాలంటే కరెక్ట్ కాదు. మీరు సపోర్ట్ చేసుడు కరెక్టే, ఆ వేషం వేసుడు కరెక్ట్ కాదు. ఆ వేషం మీరే వేసుడు కరెక్ట్ కాదు. మీరు సపోర్ట్ చేసుడు కరెక్ట్. మీ పాప ప్రక్షాళన చేసుకున్నట్టు సపోర్ట్ చేస్తే ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కింద, అయ్యో మేము వాళ్ళ బాపతి సొత్తు కూడా మేమే అనుభవిస్తామే కాబట్టి ఖచ్చితంగా కొట్లాడి ఇక వాళ్ళ సొత్తు ఏదో వాళ్ళకు పాపం చేత కాకుండా మనమన్నా సపోర్ట్ చేయాలి. మన పాపం ప్రక్షాళన అవుతుంది, దీంతో వాళ్ళకు కొంత అధికారం అవుతుందని అనుకోవాలి. కానీ ఆ పాత్ర నేనే చేస్తాను అనుకుంటూ కరెక్ట్గా. మరి ఇప్పుడు మల్లన్న అన్నది కరెక్టే కదా. సరే, ఈ సామెత పక్కకు పెడదాం సార్. ఆయన అన్నది నువ్వు బీసీవా, నువ్వు బీసీ అయి ఉంటే మాట్లాడాలా అన్న టైప్లో అన్నాడు. ఒక్కటే బీసీ కాకుండా మాట్లాడచ్చు, కానీ పాత్ర నేనే అని మాట్లాడడం కరెక్ట్ కాదు. బీసీకి నువ్వు సపోర్ట్ చేయి. అచ్చా, మల్లన్న కూడా గంభీరమైన విషయాన్ని తీసుకున్నాడు. బీసీ ఐడియాలజీ అనేది చాలా గంభీరమైంది. అవును, ఇవాళ అనేక మంది లోపల నాంతాంది, అనేక సంవత్సరాల నుంచి కూడా నాంతాంది. అవును అవును. ఇవాళ తెలంగాణ మూవ్మెంట్ నాడు కేసీఆర్ అనేక మందితో ఆలోచించాడు. మల్లన్న కెపాసిటీ రీత్యా గొప్పోడు కావచ్చు. నాకు సొంతంగా ఒకసారి నమస్తే అంటే నమస్తే అనుకున్నాం, మాకు పరిచయాలు కూడా లేవు. కానీ ఆయన ఒక గంభీరమైన విషయం ఎత్తుకున్నాడు. దాన్ని అల్పరం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను మల్లన్న కూడా. అంటే అల్పరం అంటే ఈ మూమెంట్ను పీక్ దశకు తీసుకుపోయి హింసాత్మకమైన పరిస్థితిని నిర్మాణం చేసుకోవద్దు. చాలా గంభీరమైన విషయము. స్వాతంత్రం కంటే ముందు 1000 సంవత్సరాల బానిసత్వంలో బతికింది ఈ జాతి. ఏది? ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే. అంబేద్కర్ పుణ్యాన ఆ ఎస్సీ ఎస్టీలకు ఇంతంత రిజర్వేషన్ పొందుతాన్లు, బీసీలు అట్లనే ఉంటాన్లు. ఈ తెలంగాణ ప్రాంతంలో 77 సంవత్సరాల స్వాతంత్రం, 1000 సంవత్సరాల బానిసత్వం, ఇది మొత్తం మగ్గుతూనే ఉన్నది ఇక్కడ బీసీ లోకము. కాబట్టి ఈ గంభీరమైన ఆలోచనను మల్లన్న నెత్తికెత్తుకున్నాడు. కాబట్టి అనేక మందితో ఆలోచించాలి. అనేక మంది నిష్ఠాతులు ఉన్నారు దీనికోసం పనిచేసేటోళ్ళు, వాళ్ళందరినీ కూడా ఆలోచించాలి. వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని పంచాయతీ కాడికి తీసుకురావద్దు. ఇప్పుడే పంచాయతీ కాడికి తీసుకురావస్తే ఈ పంచాయతీతోనే పొద్దుపోతుంది కదా. ఈ గంభీరమైన విషయం ఎత్తుకోవాలి కదా. అంటే మొత్తం ఇప్పుడే కాదు సార్. ఇక్కడ అసలు కవిత గారి ఇష్యూ ఎందుకు వచ్చింది? అసలు కవిత గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకటి. ఆడబిడ్డ మీద అంత భయంకరంగా మాట్లాడతారా అని ఇంకోటి. అక్కడ మీరు చూసిండ్రొచ్చు కదా సార్, అంటే మల్లన్న ఆఫీస్ మీద దాడి టైంలో గన్మ్యాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అంత సిచ్యువేషన్ ఉందా? మీకేమనిపించింది? గాల్లోకి కాల్పులు కాల్చుడు వాళ్ళ ప్రాణరక్షణార్థం కాల్వాలి. కానీ వీళ్ళు ఆ లోపలి పోవుడు కరెక్ట్ కాదు కదా. నిరసన తెలిపాలంటే బయట అవకాశం ఉండే కదా. మరి బీసీ ఐడియాలజీని నువ్వు కాపాడేదానివి అయితే వాళ్ళ ఇంటి మీద దాడి ఎందుకు? వాళ్ళ ఆఫీస్ మీద దాడి ఎందుకు? నువ్వు బీసీ ఐడియాలజీ మీద నువ్వు కుంకుమ చల్లుకొని నువ్వు పండుగ చేస్తావు కదా. పండుగ చేసేదానికి వాళ్ళని ఏమైనా మాట తప్పవచ్చు. ఆ మల్లన్నది ఏమైనా మాట తప్పిందో ఏమో, కాస్త ఓపిక పట్టరాదు. ఓపిక పట్టు, ఏమవుతుంది? ఓపిక పడితే ఏమవుతుంది? వెంటనే ఆయన దాడికి పోతే దాడికి పంపితే మంచిదా? వాళ్ళు నీ వల్ల మంది వల్ల వాళ్ళు బీచ్ కానలే కదా. వాళ్ళు బీచ్ వాళ్ళే. కొట్లాడేతోళ్ళు మీ వాళ్ళు ఉండరు కదా. కొట్లాడకాడే మాముండ కొడుకులే కదా మళ్ళీ కొట్టుకునేది. కొట్టుకతోళ్ళు మేమే కదా. మీ బాడీ గార్డ్సమా లేకపోతే మీకు కూలీలమా మీ అభిమానులమా ఎవరమైనా కూడా మేమే కదా, ఈ బీసీలమే కదా. అందుకనే
నువ్వు గంభీరంగా ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకోదలుచుకున్నావు కదా, ఎత్తుకునే ఆమె నీకు ఓపిక ఉండాలి కదా, ఎత్తుకునే మల్లన్న ఓపిక ఉండాలి. ఇంట్లో ఈ మాట ఎవరికైనా దెబ్బ తాకుతుందా, ఎవరికైనా నొత్తుందా అని ఆలోచించాలి మల్లన్న కూడా. నువ్వు గంభీరమైన ఇష్యూని ఎత్తుకొని ముందడి పోదామని అనుకుంటాంటివి. నువ్వు గంభీరమైన విషయాన్ని తీసుకొని ముందడి పోదామని అనుకుంటాను కదా. ఒక మాట ఓర్చుకోరాదు, ఒక మాట ఓర్చుకోకుండా పంచాయతీ ఎందుకు చేస్తావు? కొట్టుకునే కాడికి ఎందుకు పోతారు? ఫైరింగ్ కాడికి ఎందుకు పోతారు? ఫైరింగ్ దానిక ఎందుకు తీసుకొస్తారు సమస్యను? ఇద్దరు చేసేది బీసీల కోసమే కదా. నువ్వు ఓసీ అయినా బీసీ కోసమే చెప్తాను, బీసీ అయినా కూడా బీసీ కోసమే చెప్తాను. సో ఇద్దరికీ ఓపిక లేదు, ఇద్దరికీ సమయం లేదు, అదే కదా మీరు అంటుంది సార్. ఎస్, కరెక్ట్ కాదు. ఈయన గంభీరమైన విషయాన్ని ఎత్తుకున్నాడు, ఈయన చాలా గంభీరంగా తీసుకుపోవాలి. తెలంగాణ అంశం కేసీఆర్ ఎత్తుకున్నాడు అంటే అంతకన్నా ముందుగానే ఉన్నది తెలంగాణ ఇష్యూ. అవును, ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి దగ్గర మెటీరియల్ ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది అని ఎంకులాడిండు కదా. మళ్ళీ కూడా అట్లా ఎంకులాడితేంది మరి. ఒక పెద్ద సమస్యని నెత్తికెత్తుకున్నాడు. వయసోడు అంటే వయసోడు అంటే నాకు ఈర్ష్యలు ఇస్తుమా? ఆయనకు మంచి ఎంటికెళ్ళినాయని నాకు ఎంటికెళ్ళి లేవని ఈర్ష్య పడతలేను. కానీ చిన్న వయసులో ఒక పెద్ద సమస్యను నెత్తికెత్తుకున్నాడు కాబట్టి అనేక మందితోని ఆ బీసీ సంఘాల మీద పనిచేసేటోళ్ళను, కష్టపడ్డోళ్ళను, బాధపడేటోళ్ళను, కవులను, గాయకులను వీళ్ళందరినీ ఏరు. తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ అంతకంటే ముందుగా ఏరినోడు ఏమేమైతే చేసిండో నువ్వు కూడా ఆ పని చేయి. ఓ వర్క్షాప్ పెట్టు. నువ్వే డైరెక్ట్ ఉపన్యాసం ఇయ్యక, అంటే ఉపన్యాసం ఇయ్యొద్దని అంటలేను నేను, ఉపన్యాసం ఇయ్యాలి, నువ్వు వక్తవు. కానీ ఓ వర్క్షాప్ పెట్టు. వర్క్షాప్ పెట్టి ఎవడెవడు ఇలా ఎవడెవడు తలడిస్తాడు దీనైనా వాళ్ళందరినీ పిలువు. లెఫ్ట్ ఓన్ని, రైట్ ఓన్ని, రాంగ్ ఓన్ని, మధ్యవర్తిని, కవిని, గాయకుని వీళ్ళందరినీ పిలిచి ఓ వర్క్షాప్ పెట్టి ఫస్ట్ దాని కింద నుంచి స్టార్ట్ చేయి. మూలాల నుంచి స్టార్ట్ చేస్తే ఈ దెబ్బ దాకదు. కొంతమంది పిల్లలను లేకపోతే జమైన కాడికి పోయి నువ్వు బీసీ నినాదం ఇస్తే ఇటువంటి ఇబ్బందులు అవుతాయో ఏమో. కానీ కాకుండా చూడు, మెల్లమెల్లగా దీన్ని కన్సాలిడేట్ చెయ్యి. ఈ గోడను బ్రహ్మాండంగా నిర్మాణం చేయి సుమా. దీన్ని పంచాయతీ కానీయకు. ఒక కంచు కోటను కట్టినట్టు కట్టు బీసీ కోటను. ఎస్, మేమందరం నీ అనుకుంటాం. నీ అనుకుంటాలా ఇంకెవడన్నా ముందడి తెత్తగా సరే సరే, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు తనని, కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నా అని కూడా అనౌన్స్ చేసిండు, ఎన్నో ఆఫీస్ కూడా ఓపెన్ చేసేసిండు. సార్, కొత్త పార్టీ పెడితే మీరన్నట్టుగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన చేస్తే నిజంగా బీసీలు అందరూ కూడా మీరన్నట్టుగా అందరూ ఆయన వెనకాల పోతారా? అంగీకరించేటట్టు చేస్తే వెనకాల పోతారు. అంగీకరించేటట్టు అంటే అనేక మందికి రుచించాలి కదా ఇది. ఇప్పుడు మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయలే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తీసేసారు. అవును, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాకు కలకలంటుంది కాంగ్రెస్ పార్టీ. నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను ముందడి పోనిత్తలేదు ఇది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానా, చేసి ఈ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటానా. ఇప్పుడు శాసన మండలి సభ్యుడు, ఆయనతో ఆయన పోగొట్టుకోవద్దు దాన్ని. అవును, కాబట్టి దాని వెయిటేజ్ ఉంటుంది, వెయిటేజ్ ఉన్నది. ఇప్పుడు ఆ గన్మెన్స్ ఉన్నారు కాబట్టి నీ మీదకి ఎవడన్నా దాడి చేసిందంటే కాల్పు కాల్చుతుంది ముందర తెచ్చింది. ఇంత కూడా ఈ జాగ పోగొట్టుకోవద్దు. కానీ దీనికి అతీతమైన నిర్మాణం చేయాలి. అన్ని పార్టీలను ఆయా పార్టీలలో ఉన్నోళ్ళు ప్రశ్నించే తీరుగా నీ ప్రశ్నావళి ఉండాలి. నువ్వు పార్టీ పెట్టు, నువ్వు పార్టీ పెట్టక ముందు అన్ని పార్టీలను ఇవాళ అందరూ ఈడ బీసీ నినాదం ఏదో బయలుదేరింది అంటే మల్లన్న తీసిన నినాదమే కాచుమా. బీసీలలో అనేక సంవత్సరాల నుంచి అణచివేతకు గురైనటువంటి బీసీలలో అనగారిన కేకే ఇవాళ బీసీ నినాదం. అది మల్లన్న కేక అని అనుకుంటే తప్పేం లేదు, కానీ నా కేక్ అని మల్లన్న అనుకోవద్దు.
మీకేమనిపించింది సార్? మీకేమనిపించింది? మీ అనాలిసిస్ ఏంటి? అన్ని పార్టీలల్లో సమర్థించని పరిస్థితి నిర్మాణం అవుతుంది కాబట్టి అగ్రవర్ణాల కన్ను దీని మీద పడ్డది. అనేక సంవత్సరాలు ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి పాలకులు అరే ఇది ఎటో పోయేటట్టున్న సుమా, మన చేతులకు తీసుకుందామా, అసలు దీన్ని నాశనం చేస్తామనేటువంటి ఆలోచన బయలుదేరింది. కాబట్టి దీన్ని చాలా గంభీరంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులను సంప్రదించి మళ్ళీ దీన్ని ముందడికి తీసుకుపోతాడా, ఆయనతోటి అవుతుందా, ఇంకెవరితో అవుతుందా, అట్లా ఆలోచించాలి. ఇది చాలా గంభీరమైంది. ఇవాళ బీసీ నినాదం అనేది మసిలేని నినాదం, అనేక సంవత్సరాల నుంచి ప్రజలను నానుతున్న నినాదం. 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటి వరకు బీసీ అనే తోడు ప్రధానమంత్రి కాలేదు. బీసీది పూర్తిగా మనం ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కషన్ చేద్దాం సార్. మనం ఇప్పుడు ఉన్నది ఈ సామెతల అంశం కాబట్టి ఇంకో వర్షన్ ఏమి వినిపిస్తుందంటే, ఇప్పుడు కవిత గారు తను కూడా త్వరలోనే సస్పెండ్ కాబోతోంది. తను కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది, మొత్తం అయిపోయింది. హై లెవెల్లో కూడా ఆమెకు ఓకే చెప్పిండ్రు, జస్ట్ ఊ అనుడే తర్వాయి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది అనేది ఒక పెద్ద చర్చ. మొన్న కూడా మంత్రివర్గ విస్తరణలో భాగంగా 4వ పేరు కవిత గారిది ఉండే కానీ లాస్ట్ మూమెంట్లో ఎందుకో ఆగింది అనేది కూడా ఇంకో వర్షన్ సార్. ఇది కరెక్ట్ అంటారా? ఏదో గాలికి వచ్చిన వార్తనా, లేకపోతే లీకా, ఏమనుకోవాలా? ఒక్కటే కవిత గురించి మనం ఇంతసేపు ఎందుకు మాట్లాడుకుంటాను అంటే సార్ మొన్న కూడా అట్లనే అన్నారు సార్. కేసీఆర్ కూతురు కాబట్టే మాట్లాడుకుంటాను. కేసీఆర్ కూతురు కాబట్టే కవితకి ఈ వాయిస్ను వచ్చింది. ఏది ఈ హైప్ వచ్చింది అనుకోండి, లేకపోతే గుర్తింపు అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఇవాళ కవితకి ఏమైనా వచ్చిందంటే కేసీఆర్ కూతురు కాబట్టి వచ్చింది. ఆనాడు నేను కూడా పార్లమెంట్ మెంబర్ అయితేనే విజయశాంతి వస్తే నాకంటే విజయశాంతి మెరుగని నేనే చెప్పిన కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు అన్నా నీకు మీదకు టికెట్ ఇస్తా అంటే, అన్న మళ్ళొక చర్చ జరుగుతుంది, హరీష్ ఇది పట్టుకొచ్చిండు, విజయశాంతి కరెక్టా, మీరైతేనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అంటే, నాకంటే విజయశాంతి మెరుగు అని నేను చెప్పిన. ఎందుకంటే ఆమె ఒక సినిమా యాక్టరు, ఆమె ఆంధ్రదా తెలంగాణదా మనకు అక్కర్లేదు, ఆమె తల్లి తెలంగాణ పార్టీ అనేది ఒకటి పెట్టుకున్నది, ఆమె రాములమ్మ వేషం ఎత్తే మన పిల్లలందరూ ఈల కొడతాను, ఆమె నిజమైన రాములమ్మే అనుకుంటాను, ఆమె తుపాకీ పట్టుకుంటే నిజమైన తుపాకీ అనుకుంటాను, ఆమె కాల్తే మంది చత్తాన్లా వాటికైనా సచిన యాక్షన్ అవుతుందా కానీ అట్ట అనుకుంటాను. ఆ హీరోయిజం ప్రజలలో ఉన్నది. ఆ హీరోయిజాన్ని వాడుకొని మనం ఒక పార్లమెంటు మెంబరు గెలిస్తే మంచిది కదా అని నేను ఆయనకు సూచన చేశాను. అంటే నేను ఆమె కంటే సీనియర్ ముందుగాల వెళ్తున్నా కదా పార్లమెంట్కు. అంటే బీసీ బిడ్డ కాబట్టి త్యాగం చేసిరా సార్? మీ టికెట్ ఎందుకు త్యాగం చేసిరు? నేను పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తిగా పార్టీకి ఏదైతే లాభం జరుగుతుంది, ఉద్యమానికి ఏదైతే లాభం జరుగుతుంది అని ఆనాడు ఆలోచించేటువంటి మనస్తత్వం నిజాయితీ ఉన్నది కాబట్టి నేను అట్లా ఆలోచించిన. బీసీ అనే కాదా? బీసోనికి ఒక ఓపిక ఉంటుంది, బీసోనికి మచ్చికుంటుంది, బీసోనికి ఎవరైతే ఈ గోడను నిర్మిస్తే చాలని ఉంటుంది. మిగతా వాళ్ళకు గోడ ఎవడు పెట్టినా మంచిదే కానీ ఆ గోడ మీద మేమే కూర్చోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. వీడేం చెడిపోడు, వాడేం బతికిపోడు. ఈ ఆలోచన మొదటి నుంచి వచ్చిన ఈ కమ్యూనిటీలల్లో, ఈ కులాలల్లో వచ్చిన ఆలోచన కాబట్టి అట్లా అయింది. అందుకనే ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి అయింది ఎంపీ. మరోసారి ఆమె గాలిపోయింది, ఓడిపోయింది. కేసీఆర్ కూతురు కాబట్టి ఎమ్మెల్సీ అయింది, లేకపోతే అయిద్దా? అందుకనే మొట్టమొదటి కేసీఆర్ బిడ్డగా మనగలిగితే మంచిది. ఆమె కేసీఆర్ బిడ్డ వేరే పార్టీలకు పోవడానికి ఎందుకు ఆలోచిస్తుంది? కేసీఆర్ బిడ్డ అని ఇంతమంది మాట్లాడుతున్నారు, తనే మర్చిపోయిందా కేసీఆర్ బిడ్డ అని? మరి నేనంతా నింద చేయలేను కానీ మా రాజకీయంగా మా చేతులలో పెరిగినట్టు. చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చేతనో పెరగచ్చు కానీ ఈ స్థానం నీకు కేసీఆర్ కూతురుగా వచ్చింది, సరే నీ మీద నిందెలా లేకపోతే నిజమా? నీ మీద వచ్చేది నిందే లేకపోతే నిజమా? సార్ ఫ్యామిలీ ఎందుకని
అంత పెద్ద మాట అన్న మీరు కరెక్ట్ సందర్భంలో వాడలేదని మీరే చెప్పారు కాబట్టి ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు లేదు కవిత గారికి? ఎందుకు లేదో ఆలోచించుకోవాలని నేను చెప్పిన దానికంటే ఆమె ఫ్యామిలీలో ఈ వాయిస్కు ఇప్పుడు వాళ్ళ పార్టీ దాన్ని ఒప్పుకోలేదు కదా, ఒక్కళ్ళు కూడా రాలేదు. పార్టీ ఒప్పుకోలేదు కదా అంటనా. ఏది ఈ 42% రిజర్వేషన్ పార్టీ ఒప్పుకోలేదు కదా. పార్టీ ఒప్పుకోనప్పుడు నువ్వు పండుగ ఎట్లా చేసుకుంటావు? నువ్వు కుంకుమ ఎందుకు పోసుకుంటావు? నువ్వు కుంకుమ మంది మీద చల్లినా నీ మీద మంది చల్లినా కరెక్ట్ కాదు కదా. నువ్వు ఆ పార్టీ అంటుపెట్టుకున్నావు కదా, నువ్వు ఎమ్మెల్సీవి కదా, నువ్వు ఎమ్మెల్సీవి కదా. ఇప్పుడు మల్లన్న బహిష్కరించిన కూడా ఏమైనా మాట్లాడతాడు, ఆ పార్టీ అయినా మాట్లాడతాడు, అనేక మంది మీద మాట్లాడతాడు మల్లన్న. నువ్వు ఇప్పుడు మల్లన్నతోని పోలిక కత్తానం అంటేనే నీ పని అయిపోయినట్టు. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ విషయం గురించి మంచిగా ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి